అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజుల టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీరు జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. వృషభ రాశి వాళ్ళందరికీ 25వ తారీఖు ఆగస్టు నుంచి 31వ తారీఖు ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ శుక్రుడి యొక్క స్థితి కన్యా రాశికి వెళ్ళిపోయాడు. శుక్రుడు మరి కన్యా రాశికి వెళ్ళే ముందు ఆయన సింహరాశిలో ఉండేవాడు. సింహరాశిలో నెల రోజులు ఏం చేశాడు వీళ్ళకి అంటే ఈ శత్రుస్థానం అన్నమాట. సూర్యుడు అంటే అక్కడ వెళ్ళి చాలా ఇబ్బంది పడిపోయాడు ఆయన. ఇప్పుడు మిత్రస్థానానికి వచ్చాడు. అందులో పంచమ స్థానం అంటే మూల త్రికోణ స్థానానికి వచ్చాడు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అది కాస్త నీచ స్థానం అయిపోయింది శుక్రుడికి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ఆలోచనలు కూడా ఎంత తక్కువ స్థాయిలో ఉంటాయి. ఆలోచనలు ఒక మెట్టు దిగి ఆలోచిస్తారు, కానీ పైకి ఎక్కి ఆలోచించారు. జనరల్గా వృషభ రాశి అంటే ఏంటండి, బాగా కష్టపడతారు, బాగా బుల్ అన్నమాట, కష్టపడేటువంటి జన్మ జాతకం. మరి హార్డ్ వర్కర్స్, సిన్సియర్గా, నీట్గా, స్మార్ట్గా ఉండేటువంటి మీకు ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి అన్నమాట. కొద్దిగా నీట్నెస్ లేకపోతే ఏమైందిలే, ఇంకో మాట అంటే అన్నాడులే, ఏమని తగ్గించిపోదాంలే, ఏముందిలే, ఇలాగా ఒక చిన్న పొజిషన్ని తగ్గుతామన్నమాట. అలా కాకుండా మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈ వారం అంతా
బాగుంది, అన్ని ఫంక్షన్లు పాల్గొంటారు, సుఖ సంతోషాలు అన్నీ బాగున్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. ధనస్థానం కానీ చూసుకుంటే మళ్ళీ బుధుడు వక్రంలోకి వచ్చేసి ఇబ్బంది కొట్టేశాడు. మరి డబ్బు టైంకి వస్తుందా రాదు అనే పీకులాట అనమాట. మళ్ళీ అదొక హార్డ్ వర్క్ చేయాలి. కుటుంబంలో కొంచెం దీనివల్ల చికాకులు, డబ్బు టైంకి రాకపోతే చెప్పాక ఇబ్బందులు ఉంటాయి. అలాగే పిల్లల చదువు విషయంలో నిర్లక్ష్యాలు, ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల చదువు వెనకబట్టడం వల్ల జరుగుతాయి అన్నమాట. అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుందా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది స్టార్టింగ్లో కూడా. అలాగే ఈ రిలేషన్షిప్ అంతా కూడా మీకు ఈసారి కలిసి వస్తుంది. మరి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనొచ్చు, చక్కగా లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడు మీకు బాగా సహకరిస్తున్నాడు కాబట్టి చిరస్థర ఆస్తులు బాగా సంపాదిస్తారు. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటివన్నీ బాగున్నాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో ఏమైనా చేద్దామంటే బుధుడు సరిగ్గా లేడుగా. మరి పిల్లలు ఏమనుకుంటున్నారండి, విదేశాలకు వెళ్ళిపోవాలి, చదివేసుకోవాలి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్ రావాలనుకుంటారు కదా, కొంచెం డిసప్పాయింట్ అవుతారన్నమాట. ముఖ్యంగా ప్రయాణాలు కూడా కాస్త కంఫర్టబుల్గా ఉండవు. అయ్యో ఎందుకు నారాయణ ఇదేంటి ఎప్పుడు బాగుంటుంది, ఈసారి బాగాలేదు అన్న ఆలోచన అనేది ప్రయాణాల్లో వస్తాయి అన్నమాట. జాగ్రత్తగా చేసుకుని వెళ్ళాలి. మేము అనుకుంటాం చాలా తెలివైన వాళ్ళం, బాగా తెలివిగా ఇన్ని సంవత్సరాలు చేసాం కదా, ఇప్పుడు పీకేస్తామని, కానీ టైం బాగాలేదు అక్కడ. కాబట్టి ఎంత ఉండైనా సరే తగ్గాల్సిందే. మీ తెలివితేటలు అంత ఈజీగా పనికిరావన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జాతకరీత్యా మీకు ఆరోగ్య సమస్యలు కానీ చూసుకుంటే అస్సలు ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు. ఈ వారంలో మీరు బాగా 25, 26, 27, 28 ఈ టైంలో మీ షుగర్లు, మీ బీపీలు, మీకున్న థైరాయిడ్, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ నార్మల్ వస్తాయి అన్నమాట. అదేంట్రా దేవుడు అంటే మరి గ్రహాలు అట్లా ఉన్నాయి కాబట్టి. మరి ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారట. చిన్ననాటి స్నేహితులు కలవచ్చు అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి టైం. మరి భార్యాభర్త విషయంలో ఎలా ఉంటారండి అంటే భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కుజుడు బ్రహ్మాండంగా మిథున రాశికి వెళ్తున్నాడు కాబట్టి చక్కటి భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు ఉండి ప్రేమతో బ్రహ్మాండంగా ఉంటారన్నమాట. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్నవారు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావటం, ఇన్ని చాలా బాగుంటాయి. ప్రేమికులు చక్కగా ఈసారి వాళ్ళ మనసు విప్పి వాళ్ళ మనోభావాలు కూడా ప్రత్యర్థికి చెప్పుకుంటే సక్సెస్ బాగుంటుంది అన్నమాట. కాబట్టి ట్రై చేయండి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ కలిసి అని చెప్పాను కదా. మరి అదృష్టం ఎలా ఉందయ్యా అంటే అదృష్టం అనే సంగతికి వస్తే బ్రహ్మాండం అనమాట. నక్కతొక తెక్కామన్నట్టు ఉంటుందట. పట్టిందల్లా బంగారం. శని మంచి కోఆపరేషన్ చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మాండమైన అదృష్టవంతులు అవుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. తండ్రి సహకారం బాగుంటుంది. ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టేట్టుగా బాగుంటుంది అనమాట. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వీసాలు, ప్రమోషన్, ఇంకేమన్నా మనం విదేశాలకు వెళ్ళాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా 11వ ఇంట్లో రాహు మంచి చేస్తాడు. మరి వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో మంచి లాభాలు అన్నమాట. పట్టుకున్నదంతా బంగారంలాగా కొత్త వ్యాపారంలో మంచి డెవలప్మెంట్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. అన్నీ ఓకే. ఖర్చులు ఎలా ఉంటాయండి అంటే ఖర్చులు కూడా ఈసారి భయంకరంగా ఉంటాయి. ఇది ఇప్పుడు వృషభ రాశి స్థితి. మరి వృషభ రాశికి రాబోయే భార్య లేదా భర్త ఎలా ఉంటారండి? క్వైట్ ఆపోజిట్ అండి. వీడేమో నీట్గాడు, శుభ్రంగా ఉంటాడు, బ్రహ్మాండంగా భోజనం చేస్తాడు, వంట బ్రహ్మాండంగా చేస్తాడు. ఎప్పుడు ఇల్లు నీట్గా స్మార్ట్గా ప్యాలెస్ లాగా ఉండాలి. 5 స్టార్ హోటల్ లాగా చిన్న డస్ట్ ఉండకూడదు ఇంట్లో. ఎన్నెన్నో ఆలోచిస్తుంటాడు వృషభ రాశివాడు. మరి వాడి పిల్లం ఏం చేస్తుందండి, ఏముంది ఆడ వస్తువు ఉంటే నీదేం పోయింది, ఇది పడేస్తే నీదేం పోయింది, అన్ని తీసి సమర్చుకుంటూ కూర్చుని అడుగులు పడిపోతాయి, ఈ పనులు చేయలేం బాబు నేనని కొట్లాడి భార్య వస్తుంది అనమాట. మరి మనం వాళ్ళని కూడా నీట్గా ఉండాలి, చేయాలి, మనలాగా ఉండాలంటే కుదరదండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం నీట్గా ఉందాం, బ్రహ్మాండంగా ఉందాం. ఎందుకంటే వాళ్ళు మనకు ఈ పనులు పెడుతుంటారు, చక్కగా పనులు చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. కాబట్టి ఆల్ ద బెస్ట్.